స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక ప్రముఖ సీఎం కూడా ఇట్లా హుందాతనంగా లేకుండా నిజమైన మధ్యలో ఎవరైతే మిస్లీడ్ చేస్తున్నారో అంత రాంగ్. అది మీకు మధ్యలో ఎవరైతే అనుసంధానంగానో అదంతా రాంగ్. ఇక్కడ చూడండి, నిజమైన నిరుద్యోగులు మేము పొద్దున కూడా చెప్పాము 8 గంటలకు వదిలేరు మమ్మల్ని. అయితే మీరు ఖచ్చితంగా గ్రూప్ కోట్లు వాయిదా పడితే కోట్లు తీసుకుంటాయి. కోట్లు ఎందుకు తీసుకుంటది? ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తే కోచింగ్ సెంటర్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చి తరపు నుంచి ఒక కోచింగ్ సెంటర్ పెట్టొచ్చు కదా. మరి ఇంత పెద్ద ఎస్టీ సర్వీసులు దాంట్లో ఒక నాణ్యత లేదు. మీరు ఇట్లా గ్రూప్స్ కి ఎట్లా ఇస్తున్నారు? అందువల్లే కదా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు పోతుంది. మీరు ఏదో కోచింగ్ సెంటర్ మీద పడి నిరుద్యోగులు పోస్టులు పెంచడం ఎందుకు? ఏమనంటే కోచింగ్ సెంటర్ లాభం పడతాయి, అందువల్ల మేము వాయిదా చేస్తలేము. నాకు తెలిసి వచ్చి కొట్లాడే పరిస్థితి ఇవ్వండి. డిఎస్సి రాసుకుంటాం, తర్వాత గ్రూప్ 1 రాసుకుంటాం, గ్రూప్ 3 రాసుకుంటాం, లాస్ట్ గ్రూప్ 2 రాసుకుంటాం. ఇది ఒక పని అయితే చేయండి. మీకు దండం పెడుతున్నా సార్. చూద్దాం. వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కి దగ్గర నెల పైన అవుతుంది. కనీసం ఇప్పటికి వచ్చి రేవంత్ రెడ్డి స్పందించిన పరిస్థితి. అది చూద్దాం, మాట్లాడదాం. వీళ్ళు ఏమంటారు? స్పందన లేదు. ప్రభుత్వం చాలా మొండి వైఖరి చూపిస్తుంది మా సమస్యల పట్ల. వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కునే ధ్యాసలో ఉండి స్టూడెంట్ సమస్యలన్నింటినీ మర్చిపోతున్నారు. అధికారంలోకి రావడానికి మేము కావాలి, కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని తెలంగాణలో ఫెయిల్ అయిందని దీనికన్నా స్పష్టమైన ఎగ్జాంపుల్ ఇంకేదీ లేదు. ఇది భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉంటది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో కండక్ట్ చేయాలని మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు